నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ పలువురు వక్తలు వెల్లడి. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్లా. రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేమవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి నూతన కేంద్రాన్ని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్యే ఐతాబత్తుల చలదత్త ధర్మరాజును కొనియాడిన కూటమి నేతలు. ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామం శెట్టిబలజ కాలనీలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో 3 తాటాకిళ్లు దగ్ధం. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కాలనీ వాసులు. తన భార్యను ఇంటికి పంపించి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించిన నూతన వరుడు. సొంతింటి కల నిజం చేయాలన్నదే ప్రాపర్టీ బజార్ లక్ష్యం. ప్రాపర్టీ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ శివ సత్య సాయి ప్రసాద్. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం అంబేద్కర్ నగర్లో దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన అంశాలను ప్రతి ఒక్కరూ అనుసరించి మెలగాలని అన్నారు. ఈ రోజు ప్రజలంతా తమ జీవన విధానాన్ని గడుపుతున్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీ జన్మించడం జరిగింది. ఆయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరి చనిపోవడం జరిగింది. తన 65వ సంవత్సరంలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ఈ 65 సంవత్సరాలు కూడా ఆయన తీసుకున్న ప్రతి శ్వాసలో కూడా అణగారిన వర్గాన్ని కూడా ఈ అహంకారుల చేతిలో నుంచి విడిపించడానికి ఆయన ప్రతి నిమిషం ఆనందిస్తూ కష్టపడిన వ్యక్తి. చదువు అంటే మరి అది జ్ఞానాన్ని ఇచ్చే వస్తువులా కాకుండా చదువు అంటే మూడో కన్నుని, జ్ఞానోదయాన్ని మన దళిత నిమ్మని జాతులకు ఆయన చదువుకొని మనల్ని అట్టడుగున్నటువంటి మన జాతులను పైకి తీసుకొని వచ్చారు. ఈ రోజున అందుకే ఈ రోజున మనం అందరము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని అలాగే జయంతిని కూడా మనము ఏప్రిల్ నెలలో జరిపించుకుంటాం. కనుక అలాంటి మహానుభావుని మనము గుర్తించుకోకపోతే మనం నిజంగా ఆయన సమకాలికులం కాదు. ఈ రోజున మనము ఇప్పుడు మన ధర్మేంద్ర చెప్పినట్టు ఈ చొక్కాలు, ఈ ప్యాంట్లు వేసుకుంటున్నామంటే మరి ఆయన పెట్టినటువంటి భిక్షే. కనుక ఈ రోజున అందరితో సమానమైనటువంటి విద్యను అభ్యసించుతున్నాం. సమానమైనటువంటి హోదాలో మనం పనిచేస్తున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా అనేక విధాలుగా ఆయన వల్ల మనము అభివృద్ధి చెందాం. కాబట్టి ఆ మహనీయుని మనం మర్చిపోకుండా ఈ యొక్క వర్ధంతి దినాన్ని అలాగే ఆయన యొక్క జన్మదినాన్ని కూడా ఏప్రిల్ 14న మనం ఘనంగా జరుపుకోవడానికి ఆ మహనీయుడిని మరి గతంలో ఈరోజు 69వ
అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం మనందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే అంతటి మహానుభావుని స్మరణ చేసుకునే అర్హత మనకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన దేశానికి మేలు చేసినా కూడా ఎవరు గుర్తించలేదు ఆయన్ని. ఇప్పటికీ కూడా ఇది దళిత జాతి అంబేద్కర్ గారు అన్న పదం మాత్రం ఉండిపోయింది, కానీ అలా గుర్తు చేసుకోవడానికి కూడా ఒక అర్హత కలిగి ఉండాలి. అలాంటి మంచి అర్హత మన దళిత జాతికి అందరికీ ఇచ్చినందుకు అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాను. అలాగే ఈ విగ్రహం ఇక్కడ గత 50 సంవత్సరాల క్రితమే పెట్టారని చెప్పడం జరిగింది. అది మా మేనమామైన బంటుమిల్లి మైనారావు గారి చేతుల మీదుగా ఇది పెట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మమ్మల్ని బట్టి మనందరికీ కూడా ఈ నడిబొడ్డున విగ్రహం పెట్టడం అనేది అందరికీ గర్వించదగ్గ విషయం. అయితే ఇప్పుడు మనం ఇలాగా చనిపోయిన రోజు పుట్టినరోజు అని వచ్చి మాట్లాడుకోవటం కాదు, కానీ ఆయన ఆశయాలను గుర్తు పెట్టుకొని ఆయన ఆశయాల్లో నడుస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తూ ఒక్కొక్కరు ఒక అంబేద్కర్ గా మనం అందరం విజృంభించినాడే దళిత జాతి అన్నదే నిమ్న జాతి అన్న పదం పోయి అగ్రజాతుల్లోకి మనం వెళ్ళాలని ఆశిస్తూ ఈరోజు నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మనమందరం ఐక్యతగా ఉండి ఎవరైతే మనల్ని చేల్చాలని చూస్తున్నారో దుష్ట శక్తులు అందరినీ కూడా మనం ఎదిరించి ఒక దళితుడికి ఏదన్నా అయితే అందరం కూడా ఐక్యతగా దానికోసం పోరాడి మన హక్కులు మనం సాధించుకున్న రోజే నిజమైన అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ జరుగుతుందని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 5 మెన్ కమిటీ సభ్యుల సూచనల మేరకు పిఠాపురం రథాలపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు జనసేన పార్టీ నాయకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దానం లాజరబాబు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దానం లాజరబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని రాజ్యాంగం నిర్మించడంలో మంచి పాత్ర పోషించారని, పేద వర్గాలు అన్ని కులాల వారికి రాజ్యాంగం వర్తించేలా కృషి చేశారని కొనియాడారు. అనంతరం జనసేన నాయకులు మాల మహానాడు అధ్యక్షులు బిఎన్ రాజు మాట్లాడుతూ అభ్యుదయ భావాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి, అట్టడుగుల వర్గాలకు ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ప్రపంచమంతా జరుపుకుంటుందన్నారు. ఇటువంటి వ్యక్తి మరలా జన్మించరని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలపల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి బుజ్జి, గోపి, చంటిబాబు, పాలిక ప్రవీణ్, వార్డు కౌన్సిలర్ బండి రవి, కాపాడ పోసయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 69వ వర్ధంతి సందర్భంగా మరి యావత్తు భారతదేశానికి ఒక అంబేద్కర్ అనే వ్యక్తి ఒక ఎస్సీలకే కాదు అందరి వాడని కూడా మరి ఆయన అందరినీ సమానంగా తీసుకుంటూ అందరికీ అన్ని విధాలా కూడా మాత్రం రిజర్వేషన్ వారు కేటాయించడం జరిగింది. మరి అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా మాత్రం ఈ రోజునే అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం మీరు ప్రతి ఒక్కరు కూడా మాత్రం ప్రతి నియోజకవర్గాలు మాత్రం వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఇక జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ సెంటర్లో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క 5 మెన్ కమిటీ వారు ఇతరత్ర మరి కోనసీమ నుండి కార్యక్రమాలు జరపాలని కూడా వారు వెళ్ళడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ యొక్క జనసేన నాయకులు ఈ రోజున ఇక్కడ పిఠాపురం నడిబొట్టిన మరి అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ గారు ఒక ఈ రోజుని ఆయనకు అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తి ఏకైక ఒక పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ యొక్క అంబేద్కర్ గారు ఒక ఈ రోజుని ఆయనకు అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తి ఏకైక ఒక పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ రోజుని కని విని ఎరిగిన రీతిలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కులాలకి అన్ని మతాలకి సరికి సమన్వయం జరుపుకుంటూ వారి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ప్రభుత్వాలకి చాలా మంది ప్రభుత్వాలు వచ్చి చాలా మంది నాయకులు వచ్చారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం సుమారుగా 14 మంది రాష్ట్ర డైరెక్టర్ ఇవ్వడం అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి నేను మరి పిఠాపురంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా చేయడం జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా మరి నేను ఉన్నందుకు మరి నా పార్టీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆదేశాల మేరకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నేను మరి జనసేన పార్టీ తరఫు నుంచి అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజున అంబేద్కర్ యొక్క కష్ట నష్టాలు పడి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా వెనక్కి చూడకుండా ముందు చూపుతోటి ముందుకు పోయినటువంటి వ్యక్తి, మరి ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడుగు కూడా వెనక్కి అయినటువంటి తత్వం కలిగిన వ్యక్తి. ఆయన కష్టాలతోటి నష్టాలతోటి వెనక్కి వేయకుండా ముందుకెళ్ళి సాగినటువంటి నడకతోటి మరి ఈ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజున అందరూ కూడా అందరు ప్రజలు కూడా
అంబేద్కర్ అంటే కొంతమంది తెలియక ఏదో అనుకుంటున్నారు. అంబేద్కర్ అంటే అందరవాడు. జనసేన పార్టీ మరి ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ ఆశయాల్లో నడాలనే మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టినప్పుడే అంబేద్కర్ గురించి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే. కనుక మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకున్నాం. అంతేకాకుండా మరి ఆయన రాసినటువంటి ఆయన సిద్ధాంతాలను గౌరవించుకుంటూ ఆయన నడకలో జనసేన పార్టీ ముందుకెళ్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అమర్ రహే అమర్ రహే అంబేద్కర్ అంబేద్కర్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే అంబేద్కర్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, సాంఘిక సంక్షేమ శాఖ జేడి శోభారాణి, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున్, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంతి డిఎంఈ వీసీ డాక్టర్ బాబ్జీ ఏర్పాటు చేసిన జైభీమ్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో కీబోర్డ్ ప్లేయర్ సుందరపల్లి ఫణికుమార్, యడ్ల కుటుంబరావు, పి వీరబాబు, ప్రసాదరావు బృందం అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన గీతాలాపన అలరించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుందన్నారు. ఆయన చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా విశేషమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడిన అంబేద్కర్ జీవిత విధానం, అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ వెంకట్రావు, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి కాకినాడ సెంటర్లో మనం ఈ కార్యక్రమం చేసుకోవటం, దానికి పిల్లలు, తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్సీ గారు, తర్వాత జేడీ సోషల్ వెల్ఫేర్ నాయకులు, సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి ఇచ్చేసిన మీడియా పోలీసు అందరికీ నమస్కారం. బట్ అంటే మళ్ళీ ఇదే కార్యక్రమం ఇంకో చోట పెట్టాం, సో అందుకని వెళ్తున్నాను. బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. సో మనం ఇలా చేయడం, ఈవెంట్స్ చేయడం అంతా బాగుంటుంది, కానీ అదే స్ఫూర్తిని మనం కంటిన్యూస్గా 1 year కొనసాగించాలి. ఓకే, సో మనం ఇప్పుడు లాస్ట్ టైం నేను ఏదో చెప్తే ఇంకో విధంగా తీసుకున్నాను, ఇప్పటికి మళ్ళీ అదే చెప్తాను. చిన్నపిల్లల్ని మనం ఇలాంటి ఈవెంట్స్కి వీటికి మనం తీసుకురావడానికి, అది ఒక స్ఫూర్తి నింపడానికి తీసుకురావాలి, కానీ వాళ్ళు చదువులు పాటు చేసేట్టుగా లేకపోతే వాళ్ళని కంప్లీట్గా ఇలాగ ర్యాలీలో వీటిలో పార్టిసిపేట్ చేయడానికి అన్నట్లు ఆ దృక్పథంతో తీసుకురావాలి. మీకు అర్థమైంది కదా, నేను మన పిల్లల గురించి చెప్తున్నాను. సో దయచేసి ఆ స్ఫూర్తి నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ, అండ్ ప్రతి ఒక్కరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, బట్ ఈసారి ఆచరణలోకి వచ్చేసరికి కొంత అటు ఇటు చేస్తాం. సో ఆచరణలో మన ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ ఆఫీసులో, అనంతరం అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు అర్పించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని కొనియాడారు. అనంతరం మాజీ మార్కెటింగ్ చైర్మన్ తున్న జనార్దన్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ వారి ఆలోచన విధానాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కుల మతాలకు అతీతంగా సోదర భావంతో ఉంటున్నామంటే దానికి అంబేద్కర్ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ సంఘం నాయకులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అంబేద్కర్ అభిమానులు, డాక్టర్లు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంతకాలంగా నివాళులర్పించిన జగల ప్రసాదరావు గారికి, అలాగే అధ్యక్షులు ఎంయూడబ్ల్యూ అధ్యక్షులు అందరికీ పేరు పేరున అన్నారు. రాజ్యాంగ నిర్మాత, సువిశాల భారతదేశంలో దళిత హక్కుల కోసం పోరాట యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి వర్ధంతి సందర్భంగా
ఈరోజు తాళరేవు మండలంలో గల అన్ని విగ్రహాలకు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలాంకరణ చేయడం జరుగుతుంది. ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా దళిత జాతిని కోరేది ఒకటే, రాజ్యాంగాన్ని తూట్లు పొడచాలని ప్రయత్నిస్తున్న మతోన్మాదులని తిప్పుకొట్టాలంటే యావత్ దళిత జాతి అంతా ఐక్యంగా ఉండాలని, ఐక్యంగా ఉండి బాబాసాహెబ్ మనకు కల్పించిన హక్కులను మనం కాపాడాలని కోరుతున్నాం. జై భీమ్, జై బుద్ధ. తాళరేవు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నడిపించాలని ఆ రోజునే ఆదేశించడం జరిగింది. మరి ఈ రోజున 77 సంవత్సరాల రాజ్యాంగంలో కూడా అమలు జరుగుతున్నా కూడా ఇంకా మరి దళిత వర్గాల మీద దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద, ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి విషయాల్ని మరి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ జరిగేటటువంటి దుష్పరిమాణాలని మనం మరి ఎదుర్కొనే విధంగా సంఘాన్ని తయారు చేయాలని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందర్భంగా మరి మనం చేసుకుంటూ ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కనిపిస్తుంది. అట్లా కాకుండా తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఇమీడియట్గా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా మనం చేసుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి 100% అమలు అయ్యే విధంగా జరిపించాలని కోరుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి తాళరేవు అంబేద్కర్ భవన ప్రాంగణంలో అత్యంత ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల వివక్ష, అంటరానితనం, అణగారినటువంటి పరిస్థితుల నుంచి ఆయన ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రపంచ శిఖరాలను అధిరోహించి భారతదేశానికి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి చైర్మన్గా వారు అందించిన సేవలు ఈ దేశానికి ఎనలేనివి. ఈ రోజుకి కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని సమగ్రంగా, సార్వభౌమాధికారంగా, అలాగే సెక్యులర్గా, సోషలిస్ట్గా మరి ఎంత ఆయన గురించి ఘటిస్తూ వారి అడుగుజాడలోనే నడుస్తామని ఈరోజు ఇక్కడ అందరూ కూడా తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. వారికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ మీ జడ్పీటీసీ దొమ్మేటి సామిల్ సాగర్, తాళరేవు మండలం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి కాలనీ దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొప్పల నాగభూషణం మాట్లాడుతూ, రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన అంశాలను ప్రతి ఒక్కరూ అనుసరించి మెలగాలన్నారు. ప్రజలంతా తమ జీవన విధానాన్ని గడుపుతున్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎండగుండి నాగబాబు, కోన వెంకటరమణ, రాయుడు చిన్న, కిషోర్ కుమార్, డి శశిస్వామి, బి నాగేశ్వరరావు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తను రాసినటువంటి రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం గురించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. నిన్న నాకు తెలిసి అయితే 25-30 సంవత్సరాల క్రిందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అతి స్వల్పంగా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే అంబేద్కర్ ఎవరు, అంబేద్కర్ విధానాలు ఏంటి, అంబేద్కర్ ఎవరి కోసం పనిచేశారు అనేటటువంటి దాంట్లో ఆలోచించినప్పుడు ముఖ్యంగా భారతదేశంలో అంటరానితనం అనేటటువంటి ఒక క్రూరమైనటువంటి విధానం మీద పనిచేయడం జరిగింది. ఈ దేశంలో పుట్టినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళను అంటరాని వాళ్ళగా చేసి ఊరికి దూరంగా పెట్టి వాళ్ళకి చదువు లేక, సరైన తిండి లేక, గూడు లేక, బట్ట లేక ఉండేటటువంటి ఈ జనం కోసం నేను పనిచేయాలి. వాళ్ళకి చైతన్యం తేవాలంటే ముందు నేను చైతన్యం తెచ్చుకోవాలనేటటువంటి దాంతో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజుకి 18 గంటలు చదివి ఈవేళ ప్రపంచంలోనే ఎవరూ చదవలేనటువంటి చదువు చదివి ఆ చదువుని దళితుల కోసం అలాగే భారతదేశ రాజ్యాంగం కోసం ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా చెప్పాలంటే అంబేద్కర్ లేకపోతే మొన్న మధ్య ఫేస్బుక్లో లలిత్ కుమార్ అనే ఒక వ్యక్తి కాస్త కించబడుతూ మాట్లాడుతున్నాడు. హిందూ వాదించుకోవచ్చు, ఇటు క్రైస్తవులు అటు హిందువులు మనం చూస్తున్న కరోనాకు తెలుసు ఫేస్బుక్లో విపరీతమైన విధంగా విమర్శిస్తున్నారు. కానీ అతను మళ్ళీ ఒక విలేకరు అడుగుతాడు, అంబేద్కర్ గారిని మీరు ఏ రకంగా చూస్తారు అని అంటే, భారత రాజ్యాంగం 280 మంది కూడి ఒక కమిటీగా ఏర్పడి రాశారు, నేను 280 మందిలో ఒక్కడిగా చూస్తానంటాడు అంబేద్కర్ని కూడా. అదేంటి అంబేద్కరే కదా రాశారంటారు, ఆయనే కదా ముఖ్యం, మరి మీరేంటి ఇలా మాట్లాడతారంటే నాకు కుదరదు. వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ఈ సింబల్ ఉంది కదా, ఏది సింహం సింబల్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, తల మీద పెట్టుకుంటారు, అది ఉంటుంది పార్లమెంటు అంటే చుట్టూ ఉన్న దాని మీద అక్కడ ఉంటే అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్లి పైనెట్టారు అంటే అంబేద్కరే గొప్పోడా ఈ సింబల్ మీద, ఏది భారతదేశ సింహం సింబల్ మీద అంబేద్కర్ గొప్పోడా అనేటటువంటి వాదన అనేటటువంటి తీసుకొచ్చాడు. అయితే అందరూ ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక మినిస్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ నుండి ప్రెస్ క్లబ్ భవనం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తదుపరి ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ శుక్లా మాట్లాడుతూ జిల్లాలో పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. నిరుద్యోగ సమస్యలు, రైతు కష్టాలను తొలగించి అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా పలు సమస్యలపై తాము పోరాటం చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు, ప్రజల అభిప్రాయాలను తీసుకుని త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగా గౌతమ్, కొత్తూరి శ్రీను అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీరు తెలుసుకుని మీరు ఈరోజు యూత్ కాంగ్రెస్ లో మేము కూడా ఉన్నామని చెప్పేసి మీరు అన్నందుకు చాలా గర్వంగా ఉంది మా అందరికీ కూడా. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఎంత గొప్ప మీరు ఈ రోజు తెలుసుకుంటారంటే చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. మరి రాబోయే కాలంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం అందించేటటువంటి భాగంలో భాగస్వాములు కావాలి. మీరు కూడా మనందరం కూడా భాగస్వాములు అయ్యి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి, ఈ నియోజకవర్గానికి కూడా మన కాంగ్రెస్ పార్టీని తెచ్చుకునే వైపుకి మనందరం కూడా ప్రయత్నించాలి. ఈ రోజు నుంచే Konaseema district, I am so grateful to you all that you people have been really an instrument in navigating Sangathan Srijan Abhiyan and the message of All India Congress Committee to the public of Konaseema district. I am very grateful to you all that through you I was able to in last 8-10 days inform the people, convey the message, clear message of Sangathan Srijan Abhiyan, why this Abhiyan is being conducted. Through you, I would like to tell you once again that this Abhiyan is not meant only to fight election. This Abhiyan is meant to create a leadership which will fight against corruption, which will fight for downtrodden, poor, minority, youngsters and for their future. గత 10 రోజులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు అఖిలేష్ శుక్లా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, మండలానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అలాగే కోనసీమలో ఉండేటువంటి అనేక మంది పెద్దలు,
న్యాయవాదులు, ప్రెస్ మిత్రులు, అనేక సంఘాల నాయకులతో, క్రైస్తవ సంఘాలు, రైతు సంఘాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులతో వారు కలిసి వారి దేశం గురించి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి వారి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ అనేది దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఏఐసిసి పరిశీలకులను ప్రతి జిల్లాకి పంపించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణ పరంగా బలోపేతం చేయడానికి, మంచి నాయకత్వాన్ని ఇవ్వడానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఏ వేమవరం వ్యవసాయ సొసైటీ నూతన కార్యాలయ భవనాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లవంతెన వద్ద నిలువెత్తు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ సొసైటీ కార్యాలయాల నిర్మాణాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యాలయ నిర్మాణానికి ఎంతో విలువైన స్థలాన్ని ఇచ్చిన స్థలదాత ఇళ్ల ధర్మరాజును కొనియాడారు. అనంతరం తుమ్మలబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదవులు కేటాయించడంలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్, వేమవరం సొసైటీ చైర్మన్ బద్రి సాయిబాబు లింగోలు పండులను దుస్సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రమణబాబు, ఎంపీపీ కుడుపుడు భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ పందిరి శ్రీహరి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఏ వేమవరం సహకార సంఘ బిల్డింగ్ ని ప్రారంభించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దీనికి మన అమలాపురం స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి చేతుల మీదుగా కూటమి నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి బద్రి సాయిబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అమలాపురం నియోజకవర్గంలో చాలా సంతోషం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఒకే మాటగా ఒకే బాట మీద ప్రయాణం చేస్తున్నందుకు ముందుగా కూటమి నాయకులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఆనందరావు గారి యొక్క నాయకత్వంలో మరి కూటమికి 24 సొసైటీలు అమలాపురం నియోజకవర్గంలో ఉంటే 10 సొసైటీలు మరి జనసేన పార్టీకి 9, ఒకటి బీజేపీకి కేటాయించడం కూడా, వారు కూడా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వారు కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కోరేది 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం మరి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి వారి కోరిక మేరకు మేమందరం కూడా అదే బాటలో నడుస్తామని మీ అందరికి ముందు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా గడిచినటువంటి ప్రభుత్వ పాలనలో సహకార రంగం పూర్తిగా కుదేలైనటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఇప్పుడు విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రైతాంగానికి పెద్దపీట వేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తేనే రైతాంగం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సహకార సంఘ బిల్డింగ్లు మరిన్ని రాబోయే రోజుల్లో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేకం నిర్మాణ దశలో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా నా వంతు సహకారం అందిస్తారని సెలవు తీసుకుంటా ఉన్నా. నిర్మించుకొని ఇవాళ దీన్ని ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా డిసి చైర్మన్ గారు కూడా వచ్చారు. అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత గొప్ప నిర్ణయం రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు సహాయం చేయడం అన్నదాత సుఖీభావలో. అలాగే సొసైటీలకు సంబంధించి అనేక రకాలుగా రైతులు మేలు చేయడానికి సంస్కారం తీసుకురావటం, అలాగే సొసైటీ బిల్డింగులు ఇప్పుడు అన్ని సంఘాలకు కూడా నిర్మించుకోవటం, దానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకునే అవకాశాన్ని ఇవ్వటం, ఇదంతా కూడా కూటమి గవర్నమెంట్ లో పాలనలో ఒక భాగము. మరి మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వము రైతులకు పూర్తిగా అన్యాయం చేసి
ఒక్క టార్పాలిన్ కానీ, ఒక్క వ్యవసాయ యంత్రం కానీ, ఒక సొసైటీ బిల్డింగ్ కానీ, అలాగే కేవలం 12,500 ఇస్తానని చెప్పి రైతులకి 7,000 రూపాయలతో ఇచ్చి మోసం చేయడం కానీ ఇవన్నీ గత ప్రభుత్వం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి, భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడే ముఖ్యమంత్రి, 1వ తారీఖుకి జీతాలు ఇవ్వగలిగే స్థాయికి, అలాగే సంక్షేమ పథకాలను అమలు చేసే స్థాయికి, భారతదేశంలో అందరికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్న స్థాయికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ఈ భవనం ఓపెన్ చేసుకున్నందుకు, ఈ భవనం నిర్మించుకుంటున్నందుకు, ఇంత గొప్ప పరిపాలనలో రైతాంగానికి, సొసైటీలకి ఆశలుగా ఉంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామం శెట్టిబలిచ కాలనీలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం 3 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం కలిగింది. ప్రాణ నష్టం లేకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా ఇల్లు కాలిపోయిన నిరాశ్రయులు మాట్లాడుతూ, శుక్రవారం అర్ధరాత్రి తామంతా నిద్రిస్తున్న సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 3 తాటాకిళ్లలో 6 కుటుంబాలు నివసిస్తున్నామని, 20,000 విలువ చేసే 10 బస్తాల ధాన్యం, 1,00,000 రూపాయల నగదు, 3 కాసుల బంగారం కాలు బూడిదైపోయాయని ఒక కుటుంబ సభ్యులు చెబితే, తన కూతురు డెలివరీ కోసం దాచుకున్న పెన్షన్ డబ్బులు 20,000 కాలిపోయాయని మరొక కుటుంబ సభ్యురాలు కన్నీటి పర్యంతమయ్యారు. 10 కాటాలు బియ్యం ఉండి శుభ్రంగా కాలిపోయాయండి. 10 కాటాలు దాని ఉండి శుభ్రంగా కాలిపోయాయి. కాటనారు బియ్యం ఉండి శుభ్రంగా పప్పు అయిపోయాయండి. అన్ని కాలిపోయాయి, ఏమీ లేవండి. బంగారం 3 కాసులు బంగారం అందరిది కలిసి శుభ్రంగా మాడిపోయిందండి. వండుకునేందుకు సిప్ప కూడా లేదండి. దొబ్బేమో 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకున్నామండి, అవి కూడా కాలిపోయాయండి. ఏ ఆధారము లేదండి. మమ్మల్ని చూసి దిక్కు ఎవరో లేరండి. బట్టలు కూడా ఒంటి మీద గుడ్డే కానీ ఒక గుడ్డ కూడా తీసుకునేందుకు అవకాశం లేదండి. మా నాన్నగారి తలంతా కూడా కాలిపోయింది. అతను మంచం మీద ఉన్నాడు, ఏ దిక్కు లేదండి. ఆ గిన్నె మొత్తం కూడా కాలిపోయింది. మా నాన్న సాయం పెట్టి తీసుకొచ్చామండి. మాకు ఏ ఆధారం లేదండి. సండి పిల్లలండి అందరూను. దాన్ని కూడా అన్ని మొత్తం శుభ్రంగా కాలిపోయాయండి, ఏది లేదండి. గిన్నెలు అన్ని కరిగిపోయాయండి, కూడా లేదు. మా అల్లుడు చచ్చిపోయాక నెల కూడా అవ్వలేదండి. 2 లక్షల రూపాయలు 5 కోజులు పడ్డారు. ఇదంతా కాలిపోయిందండి. మాకు చేయడం లేదండి. 5 ఆడపిల్లలు, నా కొడుకు లేడు, కొమ్మ లేడు, నా మొగుడు మంచం మీద ఉన్నాడు. నేను ఎలా బతకాలో వదిలి లేదండి. బియ్యం మూటలు కాలిపోయాడు, నీళ్ళు తెచ్చిచ్చినాయి. ధాన్యం కూడా కాలిపోయిందండి. గిన్నె లేదు, ముద్ద లేదు, ఏమీ లేదండి. మా బతుకులాగా అయిపోయింది. కొట్టు పక్కు కూడా లేదండి. ముక్కులో ముళ్ళు లేకుండా, అద్దెకు పోత లేకుండా ఉన్నామండి. ఏమి ఆచికారం కూడా లేవండి. మమ్మల్ని ఎవరు విడిచివ్వడం కూడా లేదండి. మమ్మల్ని ఏం చేస్తారు? మాకు ఏమీ లేదండి ఆధారం. ఒక కొడుకు లేడు, కొమ్మ లేడు, ఎవడో లేరు. ఉన్న ఆధారం అంతా రాజులు అయిపోయిందండి. ఆ ముసలోడు నేను కాలిపోతే బాగుండి రైతులు పోను. 2 కూతుళ్ళేమో మొగుళ్ళు కన్నుడు మన కరెంట్లో పడిపోయి చచ్చిపోయాడండి. అధికారం కూడా లేదండి. ఇలాంటి కుమరు వచ్చేసిందండి ఒక 5 కాకినాడ జిల్లా పెద్దపల్లి కరెంటు షాక్ వల్ల 1 గంట కల్లా ఇల్లు గడిపి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సుభాష్ గారు చెప్పి రాత్రి 11 గంటలకు బాబు మరి ఇలా కరెంట్ వెళ్తాడిపోయి కాలిపోయాయి. మరి ఈ పిల్ల ఇకలింగు తౌడు చోడడం నెలలకి ఇస్తున్నాం. కోట బియ్యం తెచ్చుకొని అయ్యే ఆధారం మీద 4 మూటలు బియ్యం ఇంట్లో పెట్టుకొని 20,000 పిల్లకి డెలివరీ తీసి రానాకి ఇంట్లో పెట్టుకుంది బాబు. నెల డబ్బులన్నీ దాచుకొని ఆ సొట్టదాన్ని ఈడ్చుకొని ఆ భర్త రాబోతు కాడికి కూడా చేయి కాలిపోయాయి బాబు. మరి ఈ 3 ఇళ్ళు కాడ ఏం ఆధారం లేదండి. ఆడపిల్లలతో ఉన్నారు బాబు. మరి మీరు ఈ కేజీ చోరీ చేసుకొని వాళ్ళ కొంపలు కట్టి ఇరయాం మాట్లాడి మాకు అవకాశం ఇవ్వండి బాబు. మీకు అందరికీ వందనాలు బాబు అని. ఏమీ లేదండి.
పిల్లకి పురుడే తీసుకొద్దామని పెట్టుకున్నామండి. ఇంట్లోనే అన్ని కాలిపోయాయండి. ఏమీ లేవండి ఇంట్లో. నేను కూడా బట్టలు కూడా కాలిపోయాయి. 4 బట్టలు కూడా కాలిపోయాయండి. బట్టలు కట్టుకొని బట్టలు లేవండి. ఎట్లండి నేను వాళ్ళు ఇచ్చిన బియ్యమే తెచ్చుకున్నాను. వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బియ్యమే ఆ బియ్యం గంజలు ఇంట్లో పెట్టుకున్నాం. దానా కూడా దారి లేకుండా మొగుడు లేకుండా ఉన్నారండి. ఆ చోటదాన్ని ఇడుచుకొస్తే ఆడి చేతులు కూడా కాలిపోయాయి. మీరందరూ మాకు కొంత సాయం చేసి చేయండి బాబు. ఈ కొంపలో కట్టించి అవకాశంగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రేమ వివాహం చేసుకున్న వరుడు కుటుంబ సభ్యులు శనివారం కాకినాడ ఏఎస్పీని ఆశ్రయించారు. కాకినాడ సర్పవరం ఇందిరా కాలనీకి చెందిన కలిదిండి శ్రీనివాస్, కొల్లిపోయిన గీతా సువర్ణ 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించారని తెలిసి అన్నవరంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం సర్పవరం పోలీసులు ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ తల్లి లక్ష్మి మాట్లాడుతూ సర్పవరం పోలీసులు సువర్ణను తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు. తిరిగి తన భార్యను తన ఇంటికి పంపించాలని సర్పవరం పోలీసులకు కోరడం జరిగిందని వరుడు శ్రీనివాస్ తెలిపారు. సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం సువర్ణ బంధువులు తన భార్య అయిన సువర్ణను బలవంతంగా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. తిరిగి తన భార్యను తన వద్దకు పంపించాలని వారు కోరారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్ట ప్రకారం వారి సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఉండడంతో పోలీసుల సమక్షంలో వారి పెద్దలను పిలిపించి మాట్లాడి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండ్రి వీరబాబు, రాఘవమ్మ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీను. నేను పైడా కాలేజీలో చదివాను. నేను సప్పవరం జంక్షన్ రావునిపేటలో ఉండేవాడిని. మా ఆవిడ పేరు గీతా సువర్ణ. ఆమె సామూర్తి నగర్. నేను గత 3 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాం. 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకుని అన్నవరాలు పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ నాన్న వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఇలాగ పంపిస్తామని చెప్పి అమ్మని దౌర్జన్యం చేసి తీసుకెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఏమో కొట్టేసి తీసుకెళ్ళిపోయారు సార్. మా అమ్మాయి మాకు కావాలి సార్. ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతుంది సార్. మమ్మల్ని రక్తాలు వచ్చేటట్టు కొట్టేశారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఎవరో రౌడీజం తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించారు సార్. కంప్లైంట్ సప్పవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చాను సార్. డిఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు న్యాయం జరగాలి సార్. ప్రాణ రక్షణ కావాలి సార్ మాకు. లేకపోతే ఇక్కడే చచ్చిపోతుంది సార్. మీరే మాకు ఉన్నారు సార్ దిక్కు. నా కొడుకు మ్యారేజ్ చేసామండి. చప్పరం జంక్షన్లో అలా కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆయన వచ్చి దౌర్జంగా వచ్చి దౌర్జంగా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి మమ్మల్ని మా ఫ్యామిలీని మొత్తం అందరూ కొట్టారు సార్. వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలబడి మమ్మల్ని ఎంతలా కొట్టారంటే రక్తాలు వచ్చేలాగా మా వెనకాల వచ్చిన పిల్లలు మా తమ్ముడు గారు మొత్తం అందరినీ ఆడవాళ్ళు రౌడీజం చేశారండి. వాళ్ళు ఎంతలాగంటే నాకు ఈ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు న్యాయం చెయ్యాలి. మీరే చెయ్యాలి సార్. మీరు తప్ప మాకు ఎవరో దిక్కులేరండి. డిఎస్పీ గారు సార్ మీరే మాకు అంతకంటే ఏమీ లేదండి. నా కొడుకు అసలు ఏటీఎల్లో మాకు భయం వేస్తుందండి. ఇంటి మీదకి వచ్చి ఒకసారి దౌర్జంగా ఇంటి మీద మా అత్తగారు వాళ్ళని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చారండి. మేము పిల్లలు ఎక్కడ దాచారని నాకు వద్దని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే నేను పెళ్లి చేశానండి నా బిడ్డలకి. నా బిడ్డలో ఆ పిల్ల ఎంతో నా కూతురు ఎంతో ఆ పిల్ల ఎంత అనుకొని నేను పెళ్లి చేశానండి. వద్దనే స్టేషన్లో అన్నీ రాసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దౌర్జంగా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ వచ్చి పిల్లల్ని మంచి మాటల మీద తీసుకెళ్ళి 2 రోజుల్లో పంపిస్తానమ్మా. నా తండ్రి నా కూడా తింటలేదు. నేను తండ్రి వచ్చి అలా కింద పడిపోయాడండి. కింద పడిపోతే జాలి మీద పోలే నాది ఎంతో నా తోడబుట్టినాడు ఎంత నేను పంపించాను. నా పిల్లని నా కోడలను పంపించాను. పంపిస్తే 4 రోజులు 5 రోజులు అని ఫోన్ చేస్తుంటే అది అమాస అంటున్నారు, పొన్నం అంటున్నారు. ఇక్కడ పంపించి పిల్లాడు మరి ఆత్మహత్య చేసుకోబోయాడు. ట్యాబ్లెట్లు మింగేశాడండి. మరి నా కొడుకు రక్షణ కల్పించండి. మీరు ఏం చేయాలనుకున్నారు చెయ్యండి సార్. మరి మాకు మా బిడ్డ లేకపోతే మేము ఉండలేము. ఆ పిల్ల లేకపోతే నా కొడుకు చచ్చిపోతాను అంటున్నాడు సార్. మేము రేపు డిసెంబర్ 7వ తారీఖున కాకినాడ పవిత్ర ఎవెన్యూస్ ప్రాజెక్టులో ప్రాపర్టీ ఫెస్ట్ 2025 కండక్ట్ చేస్తున్నాం. ఇందులో సామాన్యుడికి అందుబాటు ధరలో ప్రాపర్టీస్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100% కూడా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు, అలాగే
నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఒక డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సింగిల్ విండో ప్రాసెస్లో వాళ్ళ ప్రాపర్టీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద స్థాయి ప్రొడక్ట్లు కొనాలన్న వాళ్ళకి కూడా మా దగ్గర ప్రొడక్ట్ రేంజ్ 1000+ ప్రాపర్టీస్ని మేము ఆ రోజున ఎగ్జిబిట్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన అంటే డిస్కౌంట్స్, ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ చాలా భారీ స్థాయిలో ఇస్తున్నాం. అలాగే ప్రతి ప్రొడక్టు కూడా 100% బ్యాంక్ లోన్స్తో కూడా ఉన్న ప్రొడక్ట్స్ని కూడా మేము డిస్ప్లేలో పెడుతున్నాం. ఈ వివరాలన్నీ మీకు కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్టీస్ బజార్ వారు కండక్ట్ చేస్తే ప్రాపర్టీ ఫెస్ట్ 2025 ప్రోగ్రామ్ ఏదైతే పవిత్ర ఎవెన్యూస్ ప్రాజెక్ట్ ఏపీఎస్పీ మారుతి నగర్ ఇందిరాగాంధీ స్టాట్యూ పక్కన ఉన్న స్ట్రీట్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చి మీరు కొనాలి అనుకున్న కోరికుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కుని వెళ్తారండి. అందుకనే ఈ ప్రాపర్టీ ఫెస్ట్కి మేము పెట్టింది స్వగృహ ప్రాప్తిరస్తు అనే ఒక టైటిల్ మనం ఇచ్చి ముందుకు వెళ్తున్నామండి. సో ప్రతి ఒక్కళ్ళు కొనాలన్న కోరుకున్న ప్రతి ఒక్కరికే మనం ప్రోడక్ట్ ఇవ్వగలం. 100% లోన్తో మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మేము జనాలకి అంటే కొనాలి అన్న కోరుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా చిన్న స్థాయి వాళ్ళకి కూడా మనం ఇవ్వగలం. సో అది బాగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మీ దగ్గర కొనాలని మార్కెట్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి, బట్ లిమిటెడ్ రేంజ్లో ఉంటాయి. ప్రాపర్టీస్ బజార్ విషయానికి వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ రేంజ్లో ఉంటాయి. సెలక్షన్ ఉంటుంది, వాళ్ళకి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ కొన్న తర్వాత కూడా పోస్ట్ పర్చేస్ సర్వీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఈ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత ఫర్ సపోజ్ కస్టమర్ ఏదైనా డబ్బులు నీడ్ ఉండి అమ్మాలన్నా కూడా మా కంపెనీ తరఫు నుంచి ఆ ప్రోడక్ట్ని రీసేల్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చే ఇన్సూరెన్స్ మా ప్రాపర్టీస్ బజార్లో తప్పితే మళ్ళీ ఇంకెక్కడా లేదు. మా సర్వీస్ అయితే దానికి మేము పెట్టుకున్న పేరు పోస్ట్ పర్చేస్ సర్వీస్ అండి. ఇది పూర్తిగా మాతో కొన్న తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వాళ్ళకి చేస్తున్నాం. రాజమండ్రిలో సందడి చేసిన శంబాలా మూవీ టీం. మూవీ ప్రమోషన్స్లో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో హీరో ఆది సాయి కుమార్ మాట్లాడారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నదని వారు తెలిపారు. సైన్స్, మూఢనమ్మకాల నేపథ్యంలో శంబాల సినిమా రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని, అంతా చాలా కష్టపడి పనిచేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అర్చన అయ్యర్, శివ, ఇంద్రనీళ్లు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. నిన్నే మా టూర్ స్టార్ట్ చేసాం. సో గుంటూరులో స్టార్ట్ అయింది, తర్వాత విజయవాడ, చాలా మంచి రెస్పాన్స్. సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం. వెరీ వెరీ హ్యాపీ. అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్సే అందరూ. సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు. మా తాతగారి దగ్గర నుంచి డాడీ, అలానే నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శంబాలా అనే సినిమా చేసామండి. సో ఒక మంచి సినిమా. సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. డిసెంబర్ 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్ని అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు. అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్. అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, మళ్ళీ ఒక మంచి సినిమా, ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది. చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్. సో హ్యాపీ. ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ సంక్రాంతికి, ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో అంటే మా వైఫ్ రాజమండ్రి నుంచి, వాళ్ళ పుట్టిల్లు రాజమండ్రియే కాబట్టి. సో మా మావయ్య గారు ఇల్లు ఇక్కడే, సో మా పాప ఇక్కడే పుట్టింది. సో వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు రాజమండ్రితో. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా. యుగేందర్ ముని తను డైరెక్ట్ చేశాడు శంబాలా. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, అలానే మహేందర్ రెడ్డి గారు, వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే డిడ్ దేర్ బెస్ట్. అర్చన, షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. అలానే మన శివ అండ్ ఇంద్రనీల్ గారు. సో అందరూ కంప్లీట్ టీమ్ అంతా చాలా కష్టపడి చేసాం. మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిలిమ్స్ అదేంటంటే కొన్ని ఫిలిమ్స్ టీమ్ మొత్తం హోల్ టీమ్ ఎఫర్ట్ అంటారు కదా. అందరూ ఇష్టపడి, అందరం కష్టపడి ఈరోజు ప్రమోషన్స్ ఇంత త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ కావాలి, మాకు మీడియా సపోర్ట్ కావాలి. ఒక మంచి సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు. సో ఈ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉండే నమ్మకంతో అందరం
వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో మీరు బయటకు వస్తారు. December 25th శంబాలా. కాకినాడ 10వ డివిజన్ దుమ్ములపేట బీచ్ రోడ్లో 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో 1008 మంది కన్యలు ముత్తైదువులు జ్యోతులు పట్టుకొని ఊరంతా ఊరేగడం జరిగింది. వీరితో పాటు 360 మంది భవానీలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ ఇన్ఛార్జ్ మూగురాజు, ఆలయ కమిటీ సభ్యులు బొడ్డు ధనరాజు, గడ్డిపల్లి సత్యబాబు, పేర్ల అప్పారావు, కొండ తాతారావు, పేమడి చంద్రరావు, గరికిన సత్యబాబు, ఆదినారాయణ, కొండ్ర భూలోకం, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. తిప్పు మరి శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం ముందు గత 31 సంవత్సరం నుంచి ఈ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది భక్తులు వచ్చి 108 మంది ముత్తైదులతో ఈ అమ్మవారు ఊరేగింపు బయలుదేరుతున్నది. ఈ ఊరేగింపుకి ఎన్నవేళ మాకు ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా మాకు ఎప్పుడు ఆయన సహకారాలు అందిస్తున్నాడు. ఆయన ఆధారంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ జై దుర్గా, జై జయ దుర్గా. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ దుమ్ములపేట గ్రామంలో శ్రీ 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 దుర్గా మల్లేశ్వర ఆలయం నందు 31వ జ్యోతుల ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అనాదిగా మరి ఈ గ్రామాన్ని ఎప్పుడు కూడా నిరంతరం కాచి కాపాడుతున్న ఆ దుర్గమ్మ తల్లికి ఈ జ్యోతుల మహోత్సవం అనేది ఈ కాకినాడ నగరంలోనే ఒక చరిత్ర. ఈ దుమ్ములపేట గ్రామంలో 1008 మంది మాతలు జ్యోతుల ఊరేగింపు కార్యక్రమానికి 418 మంది భవానీలు మాలదీక్ష ధరించి ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తారు. మరి అలాగే మా గ్రామం నుండి ఈ కార్యక్రమానికి చూడటానికి మరి తదితర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. సుమారు 6000 మంది భక్తులు పాల్గొంటారు. ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం 31 సంవత్సరం నుంచి జరుగుతున్నా ఏ రోజు కూడా కమిటీ వారు దీన్ని ప్రచారంలో పెట్టలేక ఈ యొక్క గుడి విశిష్టత బయటికి తెలియలేకపోతుంది. ఇప్పుడైనా ఈ మీడియా మూలంగా మీకు తెలియజేసింది ఏంటంటే ఈ అమ్మవారు అతి పవిత్రమైనది. వెళ్ళిన వారు అందరూ కూడా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకున్న మత్స్యకారుడికి ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్న తల్లి కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ప్రసిద్ధి చెందింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత కొనమాడ కొండబాబు గారు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. మరి ఆయన తరపున కూడా ఈ యొక్క జ్యోతి ఊరింపులో పాల్గొన్న భక్తు మహాశైలికి ఈ పవిత్ర దినాన మాల ధరించి అమ్మవారి దీక్షలో ఉన్న భవానీలు కూడా ఎమ్మెల్యే గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామం విశిష్టత ఈ కాకినాడ పట్టణానికి తెలియాలని మీ మీడియా అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YNC మీడియా.